ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్న సంచార ముస్లింలకు గుర్తింపు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ కోరారు. ఆదివారం కేఆర్కే కాలనీలో సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంచార ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎండి అబ్బాస్, షేక్ అక్రమ్, ఉపాధ్యక్షుడిగా షేక్ సయ్యద్ హుస్సేన్, కోశాధికారిగా అంజద్, ఉపాధ్యక్షులుగా సాజుల్ రాజ్ మహమ్మద్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకొని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడేషాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ మాట్లాడుతూ కేవలం రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని, ఎన్నికలు ఉన్నప్పుడు హామీలు ఇస్తున్నాయని అనంతరం విస్మరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సంచార ముస్లింలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్న తాము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, ఉపాధి, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంచార ముస్లింలను ఐక్యం చేసేలా జిల్లాలో పర్యటిస్తూ కమిటీలు వేయటం జరుగుతుందన్నారు. ఇక సంచార ముస్లిం తెగల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. కమిటీల ఏర్పాటు అనంతరం సమస్యల పరిష్కారం, గుర్తింపు కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. अल्हम्दुलिल्लाह जुट के रहेंगे, अच्छा रहेंगे, जगह में होंगे पैसा। आप जो बोले मैं हम सब मिलके रहेंगे, ऐसे ही काम आगे बढ़ेंगे। अपना घर है, दार है, बाल है, कहीं भी कुछ भी कम पड़ा ज़्यादा पड़ा तो सब मिलके करेंगे कारोबार। हमारे पास गुंजाइश नहीं है कि बच्चों को हम कैसा पढ़ाना। जब लोग हम सब लोग खेलने जाते, काम को जाते, तो यहाँ पे हरे लोग हैं। अगर जब टेम हमारे को एमएलए के पास जाना रहता, वो 10 को लेकर मैं 1000 आदमी का काम करता। अब बाद में लोग के सर्दी के लिए छोटी मोटी परेशानी भी किसको बोल के पूछते, अपने लोगों को बोलते ना जरा देख बा बोल के। इसके लिए ఈ రోజు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఎన్నికకు ఇక్కడికి ఆదిలాబాద్ రావడం జరిగింది. ముస్లిం సమాజంలో అతి వెనుకబడిన సంచార ముస్లింలు, ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే మన ఈ సంచార ముస్లింలు ఆదిలాబాద్ జిల్లాలో పైల్మాన్లు ఎక్కువగా నివసిస్తారు. ఇక్కడ పైల్మాన్లు, అచ్చు సాహిబులు, మన అచ్చు వేసే వాళ్ళే ఇక్కడ ఎక్కువగా ఉంటారు. అట్లానే ఫకీర్లు, గంటలోళ్ళు, పాములోళ్ళు కూడా ఇక్కడ నివసిస్తుంటారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా అట్టడుగులో మగ్గుతున్న ముస్లిం సంచార ముస్లింలకి ఇంతవరకు ప్రభుత్వాలు గుర్తించిన పాపాన పోలేదు. అందుకోసమే ప్రజల్లో చైతన్యం తెస్తూ కూడా మనం ముందుకు సాగుతున్నాం. సంచార ముస్లింలు ఊరువాడ తిరుగుతూ జీవనం సాగిస్తారు కాబట్టి